తెలుగు ప్రజలకు అండగా నిలుస్తున్న ఛానల్ ప్రైమ్ 9 న్యూస్ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను మూసాపేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఏ బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ యుగంధర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వస్తుందని అన్నారు. యాజమాన్యానికి ప్రైమ్ 9 వ్యూవర్స్ కి భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ప్రైమ్ 9 ఛానల్ వారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఎంతో సంతోషంగా అనిపిస్తా ఉంది. అయితే ప్రైమ్ 9 ఛానల్లో నిజాలు నిగ్గు తేలుస్తూ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మరి బయటికి తీస్తూ నిజాలు నిగ్గు తేలుస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రైమ్ 9 ఛానల్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారు ముందు కాలంలో మరింత ప్రజాసేవలో ఉండాలని చెప్పి ప్రైమ్ 9 యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా కోరుతూ మన ప్రైమ్ న్యూస్ ఛానల్ వ్యవస్థకు ప్రైమ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్లకు అందరికి కూడా మీకు అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఏదైతే మీ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయో అదే విధంగా మీరు అందరూ కూడా అదే స్ఫూర్తితోని ప్రజల శ్రేయస్సు కోరి మీరు అందరూ కూడా మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ తర్వాత బాలానగర్ డివిజన్ వచ్చేసరికి బాలానగర్ డివిజన్లో సమస్యలన్నీ పేరుకుపోయినాయి. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇద్దరు మారిండ్రు. ఇంతకుముందేమో కార్పొరేటర్ నరేంద్రచారి ఉండే, అతని కాదని చెప్పి అతను అవినీతి పరుడు అని చెప్పేసి మళ్ళీ రవీందర్ రెడ్డికి ఇచ్చారు. రవీందర్ రెడ్డి కూడా అవినీతి పరుడు వెళ్ళిండు. అవినీతి పరుడు సొమ్ముతో అక్రమ నిర్మాణాలన్నీ కట్టి ఆయన కూల్చమని చెప్పేసి కూడా మేము ఫైట్ చేస్తా ఉన్నాం.